35 సంవత్సరాల వల్ల నాకు డ్రింక్ అలవాట్లు, ఫ్రెండ్స్తో కూర్చొని నాకు కార్ల బిజినెస్ ఉండే, కార్లు కొనడం అమ్మడం. మేము గొరబండలో ఉండేవాళ్ళం, ఇక్కడ వచ్చి 10 సంవత్సరాలు అయింది. ఈ అన్ని అలవాట్లు ఉండే అన్ని చేసిండే కరోనా టైంలో అన్న. నిజంగా అసలు సత్యం అంటే ఏంటి, మనిషి అంటే ఏంటి, అసలు మేము ఎందుకు బతకాలి, ఎందుకు పుట్టాం, చనిపోయిన తర్వాత ఎక్కడ వెళ్తాం, ఇవన్నీ నేను జ్ఞానం తెలుసుకోవడానికి నేను ఎన్ని పూజలు పునస్కారాలు చేశాను. ప్రతి నవరాత్రికి అమ్మవారిని కూర్చోబెడతాను. ఇక్కడ వినాయకుడిని కూర్చోబెడతారు కదా, అన్నదానం చేపించాను వినాయకుని గుడి దగ్గర. అన్ని చేసిన తర్వాత కరోనాలో నాకు చాలా గంభీరమైన పరిస్థితి వచ్చింది. ఇంత చేశాను కదా, నాకు ఏ దేవుడు వచ్చి నాకు ఎందుకు కాపాడట్లేదు, నా మైండ్ ఎట్లా బ్లాక్ అయిపోయిందంటే చచ్చిపోదాం అంత ఆలోచన వెళ్ళిపోయింది. అంత నేను ఇంత జ్ఞానం కలుగున్నాను కదా, ఇంత కార్ల వ్యాపారం చేశాను, 2-3 లక్షలు నెలకు సంపాదించాను, నా మైండ్ పని చేయట్లేదు. ఏదో జరిగింది, నాకు ఏదో జరిగింది, చచ్చిపోవాలి. ఇదంతా కాదు, నాకు మనసుకి నెమ్మది లేకుండా నేను నెమ్మది వెతకాలి. ఎట్లా వెతకాలి? ఇంట్లోనే కంప్యూటర్ మీద కూర్చొని ఇంకా చదువుకున్నాను కదా, అసలు ఏం చెప్తున్నాయి గ్రంథాలు. ఈ ముస్లిమ్స్ అల్లా అంటున్నారు కదా, వీళ్ళు ఇస్లాం ఏం చెప్తుంది, వీళ్ళు క్రిస్టియన్స్ బైబుల్ అంటున్నారు కదా, బైబుల్ ఏం చెప్తుంది. ప్రతిదీ సర్చ్ చేశానన్నా. ఫస్ట్ ఏం చేశానంటే నేను పట్టుకున్న దేవుళ్ళందరినీ పిలిచాను. ఎవరైనా ఉన్నారా నా మనసుకి నా మైండ్ కి బాగు చేయడానికి, రండి, ఇంత దానాలు చేశాను కదా, మీకు ఇంతమంది భోజనాలు పెట్టాను, ఎక్కడెక్కడ గుడిలోకి వచ్చాము కదా, ఏ ఒక్క శబ్దం నాకు రాలేదు. సాయిబాబా గుడి ఇక్కడ కూడా అన్నదానాలు చేయించాను. సాయిబాబా గుడిలో కూడా ఇక్కడ ఎన్నో చుట్టూ తిరిగాను, ఆయన ముందుకు నిలబడి మాట్లాడాను. నువ్వు మాట్లాడు, ఈ చర్చికి వెళ్ళి దేవుడికి మాట్లాడతారు కదా, నేను కూడా నీతో మాట్లాడతాను, నేను హిందువులు కదా, నువ్వు నాతో మాట్లాడు అని చెప్పేసి ఎన్ని రౌండ్స్ తిరిగి ఇట్లా మాట్లాడినా ఏం స్పందన లేదు. దేవుడు అనేవాడు మాట్లాడాలి, మన మనసుని బాగు చేయాలి, మన అలవాట్లను బాగు చేయాలి, మమ్మల్ని శుద్ధిగా చేయాలి, ఆయన దేవుడు అనాలి. వీళ్ళందరూ ఎందుకు మాట్లాడట్లేదు అప్పుడు బైబిల్ని పట్టుకున్నాను. అన్ని గ్రంథాలను ముట్టిన తర్వాత ఆయనను పట్టుకొని అసలు దేవుడు అనేవాడు ఎవడు? దేవుడు అనేవాడు సమస్త సృష్టికి తయారు చేసిన వాడు దేవుడు. భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, జలాలని, వృక్షాలని, పశువులని, మిమ్మల్ని, మమ్మల్ని, వీటిని తయారు చేసిన వానికి దేవుడు అంటాం. కానీ మనము మన చేతులతోని మట్టి చేసి దేవుడు తయారు చేసిన చెట్టుని దాన్ని కొట్టేసి గుడి తయారు చేసి నువ్వు దేవుడు, నువ్వు నాతో మాట్లాడు అంటున్నాం కదా. ఈ చేతులతో చేసిన దేవుడిని నేను నమ్మాలన్నా, ఈ సమస్తాన్ని తయారు చేసిన దేవుడిని నేను నమ్మాలా? నాలో ప్రశ్న వచ్చింది. ప్రశ్న రావడం వల్ల మొత్తం ధ్యానించడం స్టార్ట్ చేశాను. దేవుడు అన్ని రాసింది. నేను సృష్టికి ఎలా నిర్మించాను, మిమ్మల్ని ఎలా నిర్మించాను, ఎందు నిమిత్తం నిర్మించాను, మిమ్మల్ని నిర్మించాను నా స్వరూపంలో. ఎందుకంటే మనిషి అంటే నాకు చాలా ఇష్టం. మీకు అన్ని శక్తులు ఇచ్చాను, ఒకటే మరణము, జీవం మీ చేతిలో లేదు, మిగిలిన అన్ని మీ చేతిలో ఉన్నాయి. మంచి చెడు మీరు గ్రహించగలుగుతారు, అంత జ్ఞానం ఇచ్చాను. కానీ మీరేం చేస్తున్నారంటే సృష్టికర్తని నేను, నన్ను పక్కన పెట్టేసి నేను తయారు చేసిన సృష్టిలో అన్నిటికీ మీరు దేవుడు అని వెళ్ళిపోతున్నారని బాధపడుతున్నాడు ఆయన. ఇది నేను గ్రహించి చాలా మా అమ్మ దగ్గర వెళ్ళాను. అమ్మ, నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని చేశాను కదా అమ్మ, నువ్వు కూడా ఇన్ని సంవత్సరాల నుంచి ఇంట్లో అమ్మవారిని కూర్చోబెట్టావు కదా, నీకు నాన్నకి ఇప్పుడు కూడా సమాధానం లేదు. మీ ఇద్దరికి కప్పులు ఇస్తే మీరు నరికేసుకుంటారు, అంత కోపం ఉంది మీ ఇద్దరిలో. ఏ దేవుడు మిమ్మల్ని సమాధానపరచలేదు. కానీ నాకు ఆ ఒక దేవుడు నన్ను మార్చాడమ్మా, నా అలవాట్ల నుంచి తప్పించాడు, సత్యమేంటో తెలుసుకునేటట్టు చేశాడు. నాకు ఏది నమ్మాలని లేదమ్మా, నిజ దేవుడు సృష్టికర్తని పూజించాలని ఉంది, నేను సృష్టికర్తనే పూజిస్తానమ్మా. అంటే అట్లా ఎట్లారా, మా ఆందోళనలో పరుగు పోతుంది, చేయి, కానీ ఎవరికి చెప్పకు, నువ్వు ఇట్లా యేసు ప్రభుని నమ్మున్నావు అంటే. నేనన్నా, అమ్మా, పండగ పబ్బులు వచ్చినప్పుడు పైన కూర్చొని మామ వాళ్ళతో నేను మందు తాగేవాడిని, బయట గొడవ పడేవాడిని, అర్ధ రాత్రి సినిమాలు చూసేవాడిని. నువ్వు ఏనాడు ఇది తప్పురా అని చెప్పలేదు. ఇప్పుడు ఇవన్నీ మానేమని చెప్తున్నాడు నాకు దేవుడు. నిజమైన దేవుడు ఈ మానేమంటే నువ్వేమంటున్నావు అంటే ఎవరికి చెప్పకరా అంటున్నావు. అంటే దేవుడు నిజాన్ని దాచేయమంటున్నావు, అబద్ధాన్ని ప్రచారం చేయమంటున్నాను. ఇది ఎంతవరకు వాస్తవం అమ్మా అన్నావు. నేను భయపడలే మా అమ్మ నాన్నకి, కానీ నా కన్నారు కాబట్టి వాళ్ళకి నేను ఒక మాట చెప్పాలి కాబట్టి నేను చెప్పాను. అమ్మ, నేను ఇప్పుడు దేవుని గురించి ఎవరికైనా చెప్పడానికి సిగ్గుపడితే నేను చనిపోయిన తర్వాత పైకి వెళ్తాను కదా, నువ్వు ఎవడరా అంటే నాకు కూడా దేవుడు. నా గురించి చెప్పడానికి, సత్యం తెలియడానికి ఎంతో మంది నేను ఎవరో తెలియకుండా తిరుగుతున్నారు. వాళ్ళకి చెప్పడానికి నేను సిగ్గుపడితే నేను తలదించుకోవాలి ఆయన ముందు. ఆ పరిస్థితి రాని ఎదుటి మనిషి నాకు 2 కొట్టినా ఊసినా కానీ నేను ఆయన గురించి ఒక్క మాట అయినా చెప్తాను. ఆయన ద్వారానే మనం స్వర్గానికి చేరగలుగుతాం. ఆయన ఒక మాట అన్నాడు అన్న చనిపోయే ముందు, నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవం, నా తప్ప మీరు పరలోకానికి చేరలేరన్నారు. నేనే అని చెప్పేసి ఏ గ్రంథంలో కూడా ఏ దేవుడు చెప్పలేదు. అందరు చనిపోయారు, అందరు సమాధులు ఉన్నాయి. నిన్న గుడ్ ఫ్రైడే జరిగింది కదా, గుడ్ ఫ్రైడేది అర్థం ఏంటంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిండు, ఈ లోకం పాపాన్ని తీసేయడానికి. పరిశుద్ధమైన రక్తము ఇక్కడ ఈ భూమి మీద చిల్లిస్తే మన
ఈ భూమి మీద పాపం అంతా వెళ్ళిపోతుంది. భూమి మీద పాపం అంతా ఆయన మీద మోసుకొని శిలువ మీద బలియాగమైండు నిన్నటి దినాన. ఇప్పుడు రేపు సండే వస్తుంది కదా, 3వ దినాన తిరిగి లేస్తాడు ఆయన. రేపు సండే ఈస్టర్ దినాన తిరిగి లేచినప్పుడు అందరు శిష్యులను కనిపిస్తాడు. అక్కడ ఉన్న ఇజ్రాయెల్ జనాలకు కనిపించేసి ఆరోహణమై వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోయే ముందు ఏమన్నాడంటే, ఆయన చనిపోయినప్పుడు ఎవరు నమ్మలే. ఆ శిష్యులు కూడా పారిపోయారు. అరే మమ్మల్ని నడిపించేవాడే పారిపోయాడు, ఈయన దేవుడు అన్నాడు, మాకు రాజ్యం ఇస్తా అన్నాడు, ఈయన చనిపోయాడు ఏంటని వాళ్ళు కూడా ఎవరు పనులలో వెళ్ళిపోయారు. 3వ దినాన ఆయన తిరిగి లేచి అందరికి కనబడి మాట్లాడిన తర్వాత వాళ్ళు విశ్వసించారు. అప్పుడు అన్నాడు ప్రభువు, నేను ఎలా అయితే తిరిగి చనిపోయి లేచాను కదా, మీరు కూడా మీ ఆయుష్ సమాప్తి చేసుకున్న తర్వాత సమాధిలో పడుకొని ఉంటారు కదా, నేను వచ్చే ముందు మీరు బ్రతుకుంటే లేకపోతే సమాధిలో ఉంటే నాతో పాటు లేచి పరలోక రాజ్యాన్ని మీకు తీసుకెళ్తాను. ఎప్పుడు మీరు నన్ను నమ్మినప్పుడు, నా మార్గంలో నడిచినప్పుడు. కేవలం ఆయన నమ్మితే మాత్రం వెళ్ళరన్న. ఆయన నమ్మి ఆయన కొన్ని మాటలు చెప్పాడు కదా, సత్యమే మాట్లాడు, సత్యమే చూడు, పవిత్రంగా చూడు, నీ హృదయాన్ని పవిత్రంగా ఉంచుకో, నీ శరీరాన్ని పవిత్రంగా ఉంచుకో, ఎటువంటి చెడు అలవాట్లకు వెళ్ళకు, మోహపు చూపు చూడకు, నీ శత్రువులని క్షమించన్నాడన్నా. మనం పక్కనోనే క్షమించే మోతారు గొడవ అయితే. ఇంత గొప్ప మాటలు ఎవరు చెప్పలేదు, దేవుడు అనేవాడే ఈ మాటలు పలకగలుగుతాడు. ఆ నిరీక్షణతోని నేను ఇక్కడ ఉన్న క్రైస్తవులు కాదు, ప్రపంచ దేశాలన్నిట్లో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు కదా, ఆయన స్వార్థ పాకి ఎందుకు నమ్ముతారంటే, యేసు ప్రభు చనిపోయి 3వ దినాన లేచిండు. మమ్మల్ని కూడా చనిపోయిన తర్వాత లేచి ఆయన రాజ్యంలో నిలబెడతాడు. ఈ మట్టి శరీరాలతోని, ఉప్పు కారాలతోని, బీపీ షుగర్లతోని ఇంకో 10-20 సంవత్సరాలు కాలం చేస్తాం ఈ శరీరంతో. ఈ శరీరం చనిపోయిన తర్వాత మన ఆత్మ ఇక్కడ వెళ్తారు. ఇది ఒక్కడు గ్రహించామనుకోండి అన్న, ఉన్న పాటను అన్ని పక్కన పడేసి నా శరీరం కాదు నాకు ముఖ్యం, నా ఆత్మ అక్కడ వెళ్ళడం ముఖ్యం. ఎందుకంటే అక్కడ యుగ యుగములు మనం జీవిస్తాము. ఇక్కడ కొన్నాళ్ళే అన్న, 10 రోజులు మనం ఆరోగ్యం ఉన్నంత వరకు నేను నడుపుతారు షాప్ ముందు నుంచి ఎలా ఉన్నారు అంటాము. ఇంకొన్నాళ్ళ తర్వాత మంచి అన్న పడి ఉంటాం, ఇంకొన్నాళ్ళ తర్వాత సమాధిలో పడుతుంటాం. పైన కలవాలి కదా మనం, పైన కలవాలంటే మార్గం ఎవరు చెప్పలేదు, యేసు ప్రభు ఒక్కటే మార్గం చెప్తున్నాను. నేను ఎంత లేచి ఎక్కడో వచ్చానంటే నమ్మాను, ప్రార్థన చేశాను, ఆ స్వరం విన్నాను, నేనున్నాను నీకు అని చెప్పేసి. ఆ స్వరం విన్న తర్వాతనే నేను అంత ధైర్యంగా ఎవరికైనా చెప్పగలుగుతాను, అన్న బాగుంటుందన్న, ఆయనలో నెమ్మది ఉంటుంది, ఆయన ద్వారా మన పరలోక రాజ్యం ఉంటుంది. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. దేవుడు ఒకటే అన్నాడు, సృష్టిలో ఉన్న వాటికి నేను సేవించకండి, పూజించకండి, సృష్టికర్తని నేను, సమస్తాన్ని తయారు చేసింది నేను. కళ్ళెత్తి మనం చేతులు ఎత్తేసి ఆయన చూసామనుకోండి, ఆయన మనం జవాబిస్తాడు.